మెగాస్టార్ చిరంజీవి తమ్ముడిగా వెండితెరకు పరిచయమైన పవన్ కళ్యాణ్ 20 సంవత్సరాలు దిగ్విజయంగా పూర్తి చేసుకుంది. మరి ఈ 20 ఏళ్లలో చిరు సోదరుడిగా పవన్ సాధించిందేంటి అంటే దానికి సమాధానం చాలానే అనిపిస్తుంది. భారీ అంచనాల నడుమ వచ్చిన పవన్ తొలినాళ్లలో మెగా అభిమానులను ఆకట్టుకున్నప్పటికీ అంచెలంచెలుగా ఎదుగుతూ తనకంటూ ప్రత్యేక సామ్రాజ్యాన్ని స్థాపించుకున్నాడు. ఒక సాధారణ పవన్ కళ్యాణ్ గా ఇండస్ట్రీకి వచ్చి ప్రస్తుతం టాలీవుడ్ కు పవర్ హబ్ గా మారిపోయారు. అవును, ప్రస్తుతం ఏ యువ హీరో అయినా పవన్ జపం చేయాల్సిందే అనేంతటిగా ప్రభావం చూపడంలో సూపర్ సక్సెస్ అయ్యారు. ఒకప్పుడు ఇండస్ట్రీలో అంతా మెగాస్టార్ నామజపం చేసేవారు, కానీ ప్రస్తుతం మెగాస్టార్ ఉండగానే పవన్ నామజపం చేస్తున్నారంటే ఏ విధమైన ప్రభావం చూపించాడో అర్థం చేసుకోవచ్చు. అయితే ఇదేదో ఒక్క రోజులో జరిగింది కాదు. దినదినాభివృద్ధిగా సాగిన పవన్ ప్రస్థానంలో మిగతా హీరోలు సాధించలేని విషయాలు ఎన్నో ఉన్నాయి. ముఖ్యంగా పవన్ లో ఎక్కువ మార్కులు కొట్టే అంశం వ్యక్తిత్వం. అన్ని రసాలను అద్భుతంగా పలికించడంలో పవన్ నటన అందరినీ మెప్పించకపోవచ్చు గానీ పవన్ వ్యక్తిత్వం మాత్రం ఆయనకు విశేషమైన సంఖ్యలో అభిమాన గణాన్ని తెచ్చిపెట్టింది. అదే ఇతర హీరోల నుండి పవన్ ను వేరు చేసింది. ఎంతగా వేరు చేసింది అంటే ఏకంగా ఒక రాజకీయ పార్టీని పవన్ స్వయంగా నడిపించుకునేటంత. పవర్ స్టార్ నుండి జనసేన అధినేతగా మారిన వైనం అందరికీ ఆదర్శప్రాయం. అలాగే ఒక సినీ వారసుడిగా ఎంట్రీ ఇచ్చి ఆ వారసత్వం అనే మాటను మరిచిపోయేటంతగా పవన్ ప్రభావం ప్రేక్షకులపై పడింది. పవన్ సినీ రంగ ప్రవేశం చేసి 20 ఏళ్లు గడిచిన ఈ సందర్భంలో తదుపరి 20 ఏళ్లు పవన్ గమ్యం గురించి చర్చించుకోవాల్సిన పరిస్థితి తలెత్తింది. రాజకీయాల్లో సమూల మార్పు కోసం తన జీవితాన్ని కేటాయిస్తానని, రాబోయే తరం కోసమే తన రాజకీయ జీవితం అంకితమంటూ పవన్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఇవేమీ మాటలకే పరిమితం కాకుండా చేతుల్లో కార్యరూపం దాల్చాలని, పవన్ కళ్యాణ్ అనే పేరు చరిత్రలో నిలిచిపోయే విధంగా తెలుగు రాష్ట్రాలను తీర్చిదిద్దాలని ఈ సందర్భంగా ఆశిద్దాం. ప్రపంచంలో ప్రతి ప్రేమ కథ మధురంగా ఉంటుంది. మనది మనకు మరీ అద్భుతంగా ఉంటుంది. నా ఫీలింగ్స్ ఎక్స్ప్రెషన్స్ అన్ని పేపర్ మీద రాసి తనకి ఇస్తాను రా. అవసరమా రా ఇదంతా? ఇన్ఫాచ్యుయేషన్ రా. రే, అమ్మాయిని చూసిన వెంటనే అలా